రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గ నూతన డీసీపీ కార్యాలయ భవన సముదాయ భవనానికి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సుమారు 130 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. లెన్స్ కార్డ్ సంస్థకు 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా అక్కడ నూతన భవన నిర్మాణాలను లెన్స్ కార్డ్ సంస్థ చేపట్టనుంది. మంత్రి సూచనల మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. లెన్స్వేర్కు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రధానమైన మీ అందరికీ పెద్ద కంపెనీ లెన్స్ కార్డ్ కంపెనీ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ని ఎంచుకోవడం 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక ఆలోచన దృక్పథంతో పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి మరి అతి తొందరలోనే కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో లెన్స్ కార్డ్కు సంబంధించిన ప్రతినిధులను కూడా అభినందిస్తూ మా ఉద్దేశం, మా లక్ష్యం అంతా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు పెద్ద పెట్టున రావాలి. ఈరోజు పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తేనే ఉపాధికి అవకాశం ఉన్న తరుణంలో ఒక ప్రయత్నం చేస్తూ ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మా రైతాంగ సోదరులు, భూమి కోల్పోయిన మా మిత్రులకి వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో వారికి ఉన్న కొన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి 10-15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కాని తరుణంలో మరి ఈరోజు కూడా ఇక్కడ భూములు కోల్పోయిన ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో వారికి కూడా తగు విధమైన నష్టపరిహారంతో పాటు వారికి హౌస్ సైట్స్ పట్టాలను కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే దాంట్లో నిశ్చితార్థులైన ఇంజనీరింగ్ కంపెనీస్ వచ్చినాయి. అదేవిధంగా లైఫ్ సేవింగ్కు సంబంధించిన పరికరాలకు సంబంధించిన కూడా వాటిని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు స్వయానా మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అక్కడ స్థానికంగా ఉన్న వెంకటరెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా అతి త్వరలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో దానికి